బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభకు ఎవరిని పంపించాలి అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుంది. మొత్తానికైతే కొంతమంది నాయకుల పేర్లను లిస్ట్ అవుట్ చేసింది. ఇందులో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బీసీ నాయకులకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడున్న వారిలో కూడా బీసీ నాయకుడే ఉన్నారు అనిల్ యాదవ్. మరి ఈయనకి సంబంధించి కూడా ఇప్పుడు పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో మరి ఈసారి ఎంపిక చేసే వాళ్ళకు కూడా బీసీలకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని రిఫర్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాల్లో పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అడ్డంకిగా ఉండకూడదు, ఆయన సీఎం రేస్లో ఉండకూడదు అనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని రిఫర్ చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మధు యాష్కి గౌడ్ కావచ్చు, కె కేశవరావు కావచ్చు, ఇక ఆ తర్వాత హనుమంతరావు కావచ్చు, ఇటువంటి సీనియర్లను కూడా తీసుకోవాలి రాజ్యసభలోకి అని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎవరికి అవకాశం దక్కుతుంది రాజ్యసభకి నామినేట్ ఎవరవుతారో అనేది కూడా ఉత్కంఠగా ఉంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు అధిష్టానం చెబుతున్న నిర్ణయాన్ని గౌరవించాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా కాస్త జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిని బుజ్జగించేందుకు కూడా అధిష్టానం మరి ఆయనకు కూడా ఆయనకు కూడా ఖచ్చితంగా రాజ్యసభలో అవకాశం ఇస్తుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పీసీసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అసంతృప్తులు కాస్త ఆలోచించి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అంటున్నారు. మొత్తానికైతే రాజ్యసభకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి అనేది కేవలం అధిష్టానం నిర్ణయమే అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎవరిని తుది నిర్ణయం తీసుకొని ఎవరిని పంపించాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది అని కూడా మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన వర్గానికి సంబంధించిన కొంతమంది పేర్లను అయితే రెఫర్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్లు లిస్టులో ఉండగా కొంతమంది రిఫర్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రిఫర్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికైతే అధిష్టానం ఒక స్ట్రాటజీని అయితే అప్లై చేయాలి అనుకుంటుంది. పార్టీ పరంగా వీరు ఏ విధంగా ఉన్నారు, మరి ఎంతకాలం నుంచి పార్టీకి అనుగుణంగా ఉన్నారు, వీరి ద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే ఆలోచన చేస్తుందంట. ఇక కె కేశవరావు లాంటి వాళ్ళనైతేనేమో గతంలో వారు పార్టీ మారి వచ్చారు, మరి ఇటువంటి వారికి అవకాశం ఇస్తే ఎలాగా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఆల్రెడీ సీనియర్లు దీని మీద ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు పరిణామాలన్నీ తీవ్రంగా మారుతున్నాయి. మరి రాజ్యసభకి ఎవరిని పంపిస్తారు, రాజ్యసభ సీట్ ఇచ్చే ఆలోచనలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి బీసీలని ప్రమోట్ చేసుకుంటూ ఉండే విధంగా బీసీలకు అవకాశం ఇస్తారా, మళ్ళీ లేదు అంటే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే రాజకీయ సమీకరణాలు, రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న సలహాల మీదకి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది.